అండి వెల్కమ్ బ్యాక్ టు సిరియానస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులండి. ఈ గులాబీ పువ్వులని మనం ఇంట్లోనే క్రిస్పీగా క్రంచీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా. ఇవి ఎప్పటికీ మెత్తబడకుండా కరకరలాడుతూ రావాలనుకుంటే నేను ఒక టిప్ చెప్తాను, ఆ టిప్ అయితే ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం పిండితో చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా కరకరలాడుతున్నాయో. ఇలా తెంపంగానే మొత్తం తెగిపోతున్నాయి అన్నమాట, అంత గట్టిగా మంచిగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో చేశారనుకోండి, చాలా ఇష్టంగా కూడా తింటారు, పిల్లల నుంచి పెద్దల వరకు. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్దీ కోసం బెల్లంతో చేస్తున్నాను. 1 కప్పు బెల్లం పొడిని తీసుకొని 1.5 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక ఇందులోనే 1.5 కప్పు వాటర్ వేసి స్టవ్ వెలిగించుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకం అవసరం లేదండి, దీనికి పాకం రానవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు బియ్యం పిండి మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు, గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడైతే మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. 2 సమానంగా ఉండాలండి. 1 కప్పు మైదా పిండిని తీసుకొని జల్లించుకుంటున్నాను. ఇది మొత్తం జల్లించుకున్నాక అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కూడా తీసుకొని జల్లించుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మైదా పిండిని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. మైదాని తీసుకొని జల్లించుకున్నాక అదే కప్తో 1/2 కప్పు కార్న్ ఫ్లవర్ వేస్తున్నాను, మొక్కజొన్న పిండి. చెప్పాను కదా ఒక టిప్పు ఇదేనండి. ఈ మొక్కజొన్న పిండి వేయడం వల్ల మనకి ఎప్పటికీ మెత్తబడకుండా మంచి కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు అది కూడా జల్లించుకొని మొత్తం కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసి, స్వీట్లో కొంచెం సాల్ట్ వేయాలండి ఎప్పుడైనా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేసి మొత్తం కలుపుకున్నాక మనం ముందుగానే మెల్ట్ చేసుకుని పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ విస్కర్తో కలుపుకోవాలండి. ఒకేసారి కాకుండా ఇలా మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. పిండి అనేది మనకి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. బెల్లం నీళ్ళన్నీ వేసాక ఇప్పుడు నార్మల్ వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మరి ఒకేసారి వేసుకుంటే కొంచెం పలసబడిపోతుంది, లేకపోతే చూసుకుంటూ వేసుకోండి. ఇలా మొత్తం ఇది అనేది ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ అని రావాలన్నమాట. మొత్తం బాగా కలుపుకున్నాక ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ యాలకల్ కొంచెం ఫ్లేవర్ కోసం యాలకల్ పొడిని కలుపుతున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. యాలకల్ పొడి వేయడం వల్ల మనకి ఎలాచి పౌడర్ వల్ల చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది అనమాట. తిన్నప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి ఒక 20 మినిట్స్ పక్కన ఉంచేసేయండి. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. దాంతో పాటు గులాబీ గుత్త అనేది కూడా బాగా హీట్ అయితేనే మనకి చేయడానికి వస్తుందండి, లేకపోతే రాదు. అది అనేది చల్లారొద్దు. సో ఇలా బాగా హీట్ అయిన తర్వాత తీసుకొని ఆ పిండిలో మొత్తం డిప్ చేయకుండా ఒక 1/2 వంతు మాత్రమే డిప్ చేసి ఇందులో వేసుకుంటూ ఇలా కదుపుకుంటూ ఉంటే మనకి అవి ఊడొచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఊడి రాకపోతే కనుక ఇలాంటి ఒక స్టిక్ సహాయంతో కానీ లేదా ఏదైనా స్పూన్తో తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది అది. సో ఇలా చేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇలానే చేసుకొని మిగతా పిండిని కూడా మొత్తం ఇలానే చేసేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. ఆయిల్ పొంగు అనేది పోయిందంటే మనకి అవి ఫ్రై అయినట్టే. ఇంకా తీసేసి పక్కన ఒక జల్లి గిన్నెలో పెట్టేసుకుంటే కొంచెం గాలాడితే అవి బాగా కరకరలాడుకుంటూ వస్తాయండి. మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే విధంగా డిప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం డిప్ చేయొద్దు, 1/2 వంతు మాత్రమే డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం పిండి మొత్తాన్ని ఇలానే చేసుకుంటే పిండి అనేది వేస్ట్ అవ్వకుండా మంచిగా ఉంటుంది మనకి. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, గులాబీ గుత్త అనేది మాత్రం చల్లారొద్దు అనమాట. అది కూడా వేడిగానే ఉంటేనే మనకి గులాబీ పువ్వులు అనేవి మంచిగా వస్తాయి. ఇంకా ఇలానే చేసుకుంటూ చేశారనుకోండి చాలా ఈజీగా మంచిగా వస్తాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నాకైతే చాలా నచ్చినాయండి, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.